ప్రత్యేకించి డాక్టర్ అంబేద్కర్ గారు ఒక దళితుడిగా పుట్టి ఆ రోజులో చదువుకునేదానికి కూడా వారిని అనుమతించకపోయినా, సమాజంలో నీళ్లు తాగాలన్నా నీళ్ళు ఇవ్వకుండా పోయినా, కష్టపడి చదివి ప్రపంచంలోనే ఒక మేధావిగా ఎదిగినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు సమానత్వం, కుల నిర్మూలన, సమాజంలో సమానత్వం, విద్య వాటిపైన ప్రకాశించినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఒక శాశ్వతమైన పేరు సంపాదించుకునే వ్యక్తిగా పరిణిలోనికి తీసుకున్నారంటే కేవలం విద్య. పేదవాడు అనేవాడికి కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు. ప్రతి పేదవాడు కూడా అంటరాని వాడుగా భావించినటువంటి అంబేద్కర్ విద్య వాళ్ళని అంటరానితనం పోతుంది, కుల నిర్మూలన పోతుంది, ఆర్థిక సమానత్వం వస్తుంది అని భావించి అంబేద్కర్ ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పుగా నెరవేర్చారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీడియం అనేది లేకుండా పోతే నెహ్రూ కానీ, గాంధీ కానీ, జిన్నా కానీ ఎవరు కూడా ఫారిన్కి పోయి మనం స్వతంత్ర పోరాటానికి కూడా పాటుపడి ఉండరు. ఆ ఇంగ్లీష్ మీడియం వల్లనే మనకంతా జరిగింది. జగనన్న ఒకే నిర్ణయానికి రావటం జరిగింది. పేదవాడు బాగుపడాలా, వాడు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, సంపద రావాలంటే ప్రతి ఇంట్లో కూడా కలెక్టర్లు కావాలా, డాక్టర్లు కావాలా, పెద్ద పెద్ద బిజినెస్వేత్తలు కావాలంటే దీనికి కారణం విద్య అనుకొని ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి ఇండియాలోనే ఎవరు చేయనటువంటి పని విద్య పైన, ఆరోగ్యపైన ఆయన తీసుకుని వచ్చిన నిర్ణయం ఎవరు తీసుకోలేదు. ఆ విద్య పైన ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడం జరిగింది. అందుకే జగనన్న మోడల్గా, అంటే నాడు ఏ విధంగా ఉంది స్కూళ్ళు, నేడు ఏ విధంగా ఉంది అని తీర్చిదిద్దినటువంటి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ అంబేద్కర్ యొక్క ఆశయాలంటే ఇది రిజర్వేషన్లో, ఈ రిజర్వేషన్ లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే ఉండరు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడికి నేను ఈ సందర్భంగా కోరేది ఏమంటే, మీరు ఇంగ్లీష్ మీడియం తీసేశారు, తెలుగు మీడియమే కావాలని మీరే కాదు, ఈనాడుకి సంబంధించిన వాళ్ళు కానీ, జ్యోతి పేపర్కి సంబంధించిన కానీ, TV5కి సంబంధించిన వాళ్ళు కానీ, సాక్షాత్తు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ గారు కానీ, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు కానీ వీళ్ళు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు, ముందు తెలుగు మీడియమే ఉండాలా, మాతృభాష అవసరం అని చెప్పారు. నేను వాళ్ళని క్వశ్చన్ వేస్తున్నాను. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలని వాళ్ళనే అర్థం చేసుకోవాలా. మీ బిడ్డలు మీరందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోతే ఇంత పరిస్థితికి వచ్చి ఉంటారో ఒక్కతూరి ఆలోచించండి. మీ ఉద్దేశాలు ఏమంటే మీడియం రాకూడదు, వాడు కలెక్టర్లు కాకూడదు, వాడు కూలి పనికే కావాలి, మనం కార్మికులుగా పనిచేయాలి, మనకు ఇచ్చే భవనాలు కట్టేదానికి, మన పొలాలు దున్నేదానికి మనకు కూలివాడిగా ఉండాలి, స్కావెంజర్స్గా వాళ్ళు ఉండాలనే భావన మీకు అందరికీ ఉన్నప్పుడు జగనన్న ఈ భావన పోవాలి, సమానత్వం రావాలనే దృక్పథంతోనే ఇంగ్లీష్ మీడియం తీసుకుని చదువుకి అమ్మ ఒడి అని కూడా పెట్టడం జరిగింది. కానీ ఈరోజు నేను మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నాను, రిజర్వేషన్లు వచ్చిన వాళ్ళు అంబేద్కర్ జయంతి కాబట్టి దయచేసి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, అదే లేడీస్ కూడా ఒకటూరి ఆలోచించండి. అంబేద్కర్ యొక్క విగ్రహానికి చెప్పులు మాలలు వేసినా కానీ ఈ కూటమిలో ఉన్న ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కనీసం ఒక మాట మాట్లాడట్లేదు. ఈరోజు అంబేద్కర్ యొక్క విగ్రహాలు తొలిగేదే కాకుండా ధ్వంసం చేస్తుంటే కూడా మీరు ఏమి మాట్లాడట్లేదు. అటువంటి వాళ్ళు మీరు ఈరోజు అంబేద్కర్కి ఈ ఉత్సవంలో పాల్గొని మీ స్పీచ్ ఇస్తూ ఉంటే చాలా బాధ వేస్తున్నది. కలెక్టర్లు స్పీచ్ ఇదంతా చూస్తున్నాము. ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇది ప్రజాస్వామ్యంలో మేమేమైనా బతికేదానికి అవకాశం ఉందా లేదా చెప్పండి. ఒక సందర్భంలో గాంధీ మహాత్ముడితో ఇంటర్వ్యూ జరిగినప్పుడు అంబేద్కర్ గారు మాకు మాతృదేశమే లేదన్నప్పుడు, గాంధీ గారు మాతృదేశం ఉంది మీకు అన్నప్పుడు, మేము అంటరాని వాళ్ళు మమ్మల్ని కుక్కలకైనా పందులకైనా హీనంగా చూస్తుండరు, మాకెక్కడున్నది ఈ పరిస్థితి అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ నేను చంద్రబాబు నాయుడికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను,
దయచేసి విద్యకి ఇంపార్టెంట్ ఇవ్వు, హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా కులాలు విడదీసినా వాళ్ళు పైకి రారు, మాలా మాదిగలు విడదీసినా వాళ్ళు ఆర్థికంగా పైకి రారు, కుల వ్యవస్థలో మాట్లాడినా వాళ్ళు ఆర్థికంగా పరగరాదు, మతపరంగా ఓట్లు అడిగినా వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోలేరు. కేవలం ఆర్థికంగా ముందుకు పోవాలన్న సంపదన్న కేవలం అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చినటువంటి జగనాన్ని మార్గదర్శకుడిగా తీసుకుని మీరు కూడా ఆ బాటలో నడవాల్సిందిగా ఈ సందర్భంగా చంద్రబాబుకి పదే 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 నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కలెక్టర్ల పరిస్థితి, ఆర్డీఓల పరిస్థితి, అంటే రెవెన్యూ పరిస్థితి, హోమ్ పరిస్థితులు ఎట్లున్నదంటే కలెక్టర్లకి అన్యాయంగా జరిగినా, పేదవాళ్ళకి అన్యాయం జరిగినా ఒక ఎస్పీ గారికి ఫోన్ చేసినా తీయటం లేదు. మాకు ఆదేశాలు వచ్చింది, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు కూడా మేము డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పనిచేయొద్దని ఆయన బహిరంగంగా చెప్పాడు. అందువల్ల మేము మీకు నిజాలు రాసినా ఎంఆర్ఓలు దగ్గరిపోతే ఎంఆర్ఓలు కూడా మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని అడిగి వాళ్ళకి ఎంత అన్యాయం జరిగినా దాన్ని ఎత్తుకోవట్లేదు. ఈరోజు నిన్న గంగాధర్-నెల్లూరులో బాలగంగానపల్లి అని ఉండదు. ఆ బాలగంగానపల్లిలో శంకర్రెడ్డి అని ఒక వ్యక్తి మామిడి తోట పెట్టి చెట్లంతా కాపాడుతుంటే నిన్న దౌర్జన్యంగా పోయి ఆ మామిడి చెట్లంతా కూడా నరికేయటం జరిగింది. నేను ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు దానికి రెస్పాన్స్ రాలా, డిఎస్పీ దొరకలా. ఇటువంటి పరిస్థితుల్లో పేదవాడు ఏం చేయాలని ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి చంద్రబాబు మిమ్మల్ని చెప్తున్నాను, నాలిక చాలా పవిత్రమైంది. బాబు గారు నాలిక 2 పనులు చేస్తుంది. ఒకటి, రకరకాలైన టేస్ట్కు నాలిక ఆధారపడి మనం అన్ని భుజిస్తాము, మనకు ఆరోగ్యం చెడిపోయి నాశనం అయిపోతున్నాము. రెండోది, పగ ద్వేషం పెంచుకుని నాలిక పగని ద్వేషాన్ని పెంచుకోమంటే మనం కక్షలు కార్పణాలతో ముందుకు పోతున్నాము. కాబట్టి దయించి మీరు కక్షలు కార్పణాలు ద్వేషాన్ని పెంచుకోకుండా పేదవాడనే వాడికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. పేదవాడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా అంటరాని వాడిగానే భావిస్తున్నాము. ఈ అంటరానితనం పోవాలంటే కేవలం విద్య అవసరం. ఆ విద్యకి సోపానం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. పార్లమెంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే వాడిని ప్రీతిగా పొగుడతాము, అసెంబ్లీ ఇంగ్లీష్ మాట్లాడితే పొగుడతాము. బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఇంగ్లీష్ ఉంటేనే బిజినెస్ పెట్టే వాళ్ళందరూ కూడా, ఓనర్లందరూ కూడా ఇంగ్లీష్ వచ్చి మాట్లాడి వాళ్ళకి బిజినెస్ పెట్టమంటే, ఫ్యాక్టరీలు పెట్టమంటే కూడా మనం ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ఏర్పాటు చేస్తున్నాము. మీరు కూడా ఢిల్లీకి పోతే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంగ్లీష్ పెట్టే మాట్లాడతారు. ఇండులో కానీ డెక్కన్ క్రానిక్ కానీ ఏది ఎత్తుకున్నా ఇంగ్లీష్తో మాట్లాడతాము. పేదవాడికి కూడా ఇంగ్లీష్ రావాలి. ఈరోజు స్కూళ్ళంతా కూడా ఏ విధంగా ఉందంటే 1 కిలోమీటర్ లోపల ఉండే బళ్ళంతా మూసే కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. దయచేసి దానికి మీరు స్వస్తి చెప్పాల్సిందిగా చెప్తున్నాను. మహిళలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు ఇప్పటి వరకు, మహిళ అనే ఈ మాతృదేవతలు ఇప్పటి వరకు కూడా సమానత్వంగా లేదు. అంటరాని వాళ్ళకైనా ఏనా స్థితిలో మహిళలు కూడా ఉండారు. వాళ్ళకి రాజకీయ సమానత్వం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లోనే ఎంపీల ద్వారా పోరాడినారు. ఈరోజు ఎంపీలు ప్రధాని కూడా 35% ఇస్తానన్నాడు. మహిళల్ని ఏ విధంగా హింసిస్తున్నారు, మహిళల పైన ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, మహిళల పైన ఏ విధంగా ఈ కేసులు పెట్టి వాళ్ళు హింసిస్తున్నారో మీకు అందరికీ తెలుసు. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళల పైన కేసులు పెట్టి హింసించారు, మీరు ఇప్పుడు ఎంతమంది పైన పెట్టినారో బయట తీయమని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. హోమ్ మినిస్టర్ గారు, ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటేనే ఆమె కూడా ఒక దళిత సంబంధించిన హోమ్ అనేది ఎప్పుడు మన ముఖ్యమంత్రి కన్సర్న్లో ఉంటుంది. ఆమె మాట్లాడుతుంది, జగనానికి ప్రొటెక్షన్ అవసరం లేదంట, సామాన్యమైన ఎమ్మెల్యే అంట, పులివెందుల ఎమ్మెల్యే అంట, 1+1 ఇస్తే బాగుంటే. అమ్మా నీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు మంత్రిగా ఉండరు, ఎక్కడికైనా పోండి, మీకు లక్షల మంది జనాలు వస్తున్నారా, వేల మంది వస్తున్నారా ఒకటి చూడండి. ప్రజలు మనం జగన్ అంటేనే జనాలు అంటేనే జగన్ అనే ఆలోచనతో ప్రజలు 10 నెలలు కాకముందుగానే ఆరతులు పడుతున్నారు, సముద్రాల మాదిరిగా పరిగెత్తి వస్తున్నారు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. దాన్ని విస్మరించి ఎగటారమైన మాటలు మాట్లాడుతుంటే అది మంచిది కాదు తల్లి. దయించి మనం అందరూ కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ఇండియా కాదు ప్రపంచం అంతా కూడా మెచ్చుకునింది. ఆ విధానాన్ని కూడా మీరు మళ్ళీ పెంపొందించాల్సిగా కోరుకుంటూ, నవరత్నాలు అనేది
మహిళా లోన్లు దోసినారు, రైతుల రుణాలు దోసినారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ నవరత్నాలు వచ్చినారు. మందు అనేది దయచేసి వినమ్మా. ఈ మందు ఏ విధంగా హింసిస్తున్నదంటే పల్లె పల్లె ఇది బెల్ట్ షాపులు అయిపోయింది. దాన్ని ఎవరు రన్ చేస్తున్నారో, బ్రాండ్ షాపులు ఎవరు రన్ చేస్తున్నారో మీకు అందరూ తెలుసు. దీనివల్ల ప్రతి మహిళ కూడా బాధతో బరువుతో జీవనాన్ని గడుపుతున్నారు. ఏ ఇంట్లో అయితే మందు తాగుతారో, ఏ ఇంట్లో అయితే ఈ విధంగా ఈ మందు వల్ల గలాటాలు జరుగుతుంది, మర్డర్లు జరుగుతుంది, ఆ కుటుంబం చిల్లాబుల్లా అయిపోతుంది. కాబట్టి ఈ మందు పైన కూడా కనీసం ఈ బెల్ట్ షాపులను పూర్తిగా తీసేసి పేదవాళ్ళ కోసం తప్పించే కార్యక్రమం చేయాల్సిందిగా నేను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తూ వారికి కోరుతున్నాను.